వారసుడు మహేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పేదే ఉంది. వారి ప్రతి ఒక్క ఫ్యాన్ గుండె చెప్పుడే వారి గురించి చెప్తుంది. మరి కృష్ణ గారి తర్వాత మహేష్ బాబు గారి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. అండ్ అదే ఫ్యామిలీ నుంచి ఇంకొక నటవారసుడా అని అందరూ చూస్తున్నటువంటి తరుణంలో సుధీర్ ఇస్ ఎంటరింగ్ ఇంటూ ద ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ హిస్ మూవీ SMS. మరి ఈ సందర్భంలో వీ హ్యావ్ అ స్మాల్ చాట్ విత్ సుధీర్ అండ్ అలాగే మహేష్ బాబు గారు ఇక్కడ ఉన్నారు. హలో అండి. హలో. ఎలా ఉన్నారు ఇద్దరు? మహేష్ గారు యాజ్ యూజువల్ ఆల్వేస్ ఫైన్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఈ పెయింటింగ్స్ మీద ఇంట్రెస్ట్ మీద లేకపోతే నమ్రత గారు ఎటువంటి సంబంధం లేదండి, ఎందుకంటే బిజినెస్ మ్యాన్ లో చూసాము నాకు పెయింటింగ్ ఇంట్రెస్ట్. నమ్రతనండి. సుధీర్ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఆల్రెడీ ఏ మాయ చేసేవే సినిమాలో కనిపించారు, కానీ యాజ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో SMS మూవీ ద్వారా కనిపించబోతున్నారు. ఇలా సుధీర్ గారు మూవీ చేయబోతున్నారు, హీ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? షాక్ అనేది అంటే నాకు ఫస్ట్ తెలియలే సుధీర్ టెల్ యూ ఎగ్జాక్ట్. అంటే నాకు ఫస్ట్ అసలు సుధీర్కి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందని అసలు తెలియదు. అండ్ ఐ థింక్ దట్ వాస్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ దూకుడు అండి. అప్పుడు నేను ఇస్తాన్బుల్లో షూటింగ్ చేస్తాను. అప్పుడు నాకు నమ్రతతో నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఇలా సుధీర్ ఇంటికి వచ్చాడు, షోరీలు చూపించాడు అన్న. సుధీర్ షోరీలు చూపించాడు, నాకు అర్థం కాలేదు. అంటే లేదు షోరీలు చేశాడు, చూశాను మొత్తం. అంటే ఎందుకు షోరీలు ఎందుకు చేశాడు అని అంటే తర్వాత అప్పుడు నాకు అడిగింది అనమాట. అంటే అప్పుడు నమ్మతో చెప్పింది, ఐ థింక్ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది సుధీర్ కానీ. సో ఫస్ట్ నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే నాకు ఎప్పుడు తెలియలేదండి, సడన్ జోల్ట్ లాగా ఉండేది అనమాట. సో దెన్ ఐ సెడ్ ఓకే ఐల్ కమ్ అండ్ ఐల్ టాక్ టు హిమ్. అప్పుడు వచ్చినప్పుడు ఫ్రాంక్లీ ఫస్ట్ నాకు ఐ వాజ్ లిటిల్ సర్ప్రైజ్డ్. అంటే సడన్గా ఎలా వచ్చింది ఏంటి అంటే యాక్టింగ్ అంటే ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్. అంటే అంతకు ముందు మీ ఇద్దరికి ఎన్నేళ్ల నుంచి అనుబంధం ఉందండి? అప్పుడు ఎప్పుడు కూడాను he never spoke about never like he was I think married to my sister in 2006. Okay. And I think ఏ మాయ చేసావే he just నాకు మనలో చెప్పింది ఏంటంటే ఊరికే ఒక రోల్ చేశాడు వచ్చాను. But I didn't know that he was inclined towards films. Yeah, films. So then I wanted to talk to him that సినిమాలు అంటే it's it's చాలా లక్ చాలా ఉంటుంది, ఫ్యాక్టర్స్ ఉంటుంది, చాలా కష్టపడి పని చేయాలి. ఐ జస్ట్ వాంటెడ్ టాక్, బట్ బిఫోర్ ఐ కుడ్ టాక్ టు హిమ్ హి షోడ్ మీ ద షోరీల్. ఓకే. సో షోరీల్ అప్పుడు దూకుడు షూటింగ్ అప్పుడు లీవై షోరూమ్ అక్కడ చేస్తున్నాం. అండ్ ఆ షోరీల్ చూసి ఐ వాజ్ ప్లెజెంట్లీ ఐ వాజ్ షాక్డ్ అండ్ టు సీ దట్ షోరీల్. అంటే హీ డిడ్ ఎవ్రీథింగ్, డాన్సెస్ కానీ ఫైట్స్ కానీ సమ్ అన్బిలీవబుల్ థింగ్స్ చేశాడు దాంట్లో. సో అప్పుడు నేను అడిగాను అనమాట సుధీర్, అంటే చిన్నప్పటి నుంచి తెలుసా నీకు ఇవన్నీ అంటే నాకు అర్థం కాలేదు. అంటే హీ వాజ్ డూయింగ్ సమ్ మిరాక్యులస్ స్టంట్స్ ఇన్ దట్. లేదు ఒక 6-8 months నుంచి నేను మన స్టూడియోలోనే ప్రాక్టీస్ చేశాను. 6-8 months ప్రాక్టీస్ చేసి ఇలా చేసేటి నాకు అర్థం కాలేదు నిజంగా. మీన్స్ ఇట్ వాజ్ అన్బిలీవబుల్ అండి. అంటే టు సీ హిజ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అండ్ ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ సీను వైట్ల గారు వచ్చారు. అండ్ బిఫోర్ మీ నోయింగ్ ఇట్స్ ఐ షోడ్ ద షోరీల్ టు సీను వైట్ల గారు. సుధీర్ అంటే ఆయన కూడా షాక్ అయ్యాడు. అనగానే చూడండి సార్ అని చెప్పి ఆయన స్క్రిప్ట్ SMS అని సినిమా చేస్తున్నాడు, మీరు కూడా కొంచెం కూర్చోండి అని. బిఫోర్ ఐ కుడ్ సే what I wanted to tell him, మీరు ఏదైతే ఆ లెక్చర్ ప్రిపేర్ అయ్యారో అదేమీ జరగలేదన్నమాట. But it's really unbelievable and to see that hard work and dedication and to pull it off. And moreover what I liked in Sudhir is మా ఎవరి హెల్ప్ లేకుండా చేశాడు. ఇట్స్ నాన్నగారు కానీ నేను కానీ ఎప్పుడు ప్రొడక్షన్ అప్పుడు కానీ షూటింగ్ అప్పుడు కానీ మా హెల్ప్ కానీ అదే హీ డిడ్ ఇట్ ఆన్ హిస్ ఓన్. And I think that's a great quality for anybody to succeed. It's very easy to say that మీరు ఎలా చేయండి, బట్ మా హెల్ప్ ఎవరిది లేకుండా he's done it on his own. I think that's a fantastic quality. సుధీర్ గారు ఆయన చెప్పింది నిజమా? అంటే 6-8 months లోనే మీరు డాన్స్ మాస్టర్ చేసేసారా? మేము కొన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నా, మాకేం రావట్లేదు ఎందుకు? పైగా అన్బిలీవబుల్ థింగ్స్ అన్నారు మీరు. కొన్ని గోడ మీదకి ఎక్కి 2 steps వేసి రోల్ బ్యాక్ చేసి అలాంటి స్టెప్స్ చేశారంట. సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, బికాజ్ ఈ రోజుల్లో సో మచ్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ యూ హావ్ ట్రైడ్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అంట. నిజం చెప్పండి, కొద్ది లక్కీ. అంటే చిన్నప్పుడు నేను స్పోర్ట్స్ లో ఉండడం వల్ల కొద్ది ఫ్లెక్సిబిలిటీ ఉంది, బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో ఒక డాన్సెస్ అంటే ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి సంగీత్కి అట్లా తీసుకెళ్ళిపోయేవాళ్ళు డాన్స్ చేయమని. సో అలా కొద్ది టచ్ ఉంది. సంగీతం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇట్లా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో ఫైనల్ గా నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ నేను అక్కడే ఉన్నా, కొద్దిగా షార్పన్ చేస్తే సరిపోయింది అనమాట. అయితే మేము విన్నది ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ అని, కొన్ని సినిమాలు 1-10 సార్లు చూసారని, డై హార్డ్ ఫ్యాన్ గా థియేటర్ దగ్గర ఉండేవాళ్ళని. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ మీలో చిన్నప్పటి నుంచే ఉండిందా? చిన్నప్పటి నుంచే ఉంది. అంటే విజయవాడ నుంచి వచ్చాడు అంటే కనుక 100% కృష్ణ గారు ఫ్యాన్ అయి ఉండాలి. దట్స్ బై డిఫాల్ట్. అక్కడ సినిమాలు తప్పితే అసలు వేరే ఆప్షన్ కూడా లేదు.
సో అట్లాగే అందరిలాగానే నేను ఎక్సెప్షన్ ఏం కాదు, సో అట్లాగే ఒక ఫ్యాన్ లాగా అయిపోయాను. మరి ఎన్ని రోజులు మీరు ఆ సైలెంట్ మోడ్ లో ఎలా ఉండగలిగారు? అంటే జస్ట్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను కెరియర్ గా తీసుకోవాలి, అదొక ప్రొఫెషన్ గా చేయాలి అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. మరి ఆ స్పార్క్ ఎప్పుడు వచ్చింది? I just realized it after, I mean, a few years తర్వాత. ఒక 3-4 days ఏమైనా చేసాలో వచ్చేది. It's not that actually ఏమైనా చేసే ముందర కూడా I just thought of it. నేను యాక్చువల్లీ ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి మారే టైం వచ్చింది అనమాట. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు, ఏం మన ఇంట్రెస్ట్ అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు I just still had that interest. ఓకే. చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉన్నా I never realized it. నేను ఎవరు చెప్పను కూడా చెప్పలేదు బయటికి నాకు ఇంట్రెస్ట్ ఉందని కూడా. ఓకే. అంటే విజయవాడలో ఒకటి ఏంటంటే అది మనకి ఇంట్రెస్ట్ ఉంది, నేను యాక్టింగ్ అవుదాం అనుకుంటే కనుక వీడియో పెద్ద తేడాగా టైప్లో ఉండేది. అంటే కరెక్ట్గా ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్నా కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టు అని చెప్పి అనుకునేవాళ్ళు. సో ఐ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ అండ్ రిగ్రెట్స్ ఉండకూడదు అని చెప్పి దానికి సరిపడా గ్రౌండ్ వర్క్ చేసుకొని ట్రైనింగ్ చేసుకొని సో జస్ట్ గివింగ్ ఇట్ ఎ షాట్. సో ఫస్ట్ పర్సన్ మీరు ఎవరికి చెప్పారు ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాను అని? వైఫ్కే చెప్పాను. ఓకే. సో తన రియాక్షన్ ఎలా ఉండింది? ప్రియ గారి రియాక్షన్? కన్ఫ్యూజ్డ్ ఆ టైంలో. అంటే యూజువల్లీ ఎంతైనా మేము వైఫ్స్ కొంచెం పాజిటివ్ గా ఉంటాము అబౌట్ హస్బెండ్స్. సో హౌ వాజ్ హర్ రియాక్షన్ తెలుసుకుందాం. షీఈస్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఐ మీన్ ఏంటి యాక్టింగ్ అంటున్నాడు, అసలు ఆల్ సైడ్స్ నుంచి, ఇట్స్ నాట్ అబౌట్ వన్, అన్ని పాయింట్స్ నుంచి చేయగలడా చేయలేడా, ఎందుకురా బాబు అనవసరంగా యాక్టింగ్ అని, ఇట్స్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇమీడియట్ గా షీ వెంట్ అండ్ టోల్ దిస్ టు కృష్ణ గారు, మావయ్య గారికి చెప్పారు అనమాట. చెప్పిన వెంటనే హీఈస్ ద ఫస్ట్ వన్ టు సే తనకి ఇంట్రెస్ట్ ఉంటే 100% ట్రై చేయాలి, సపోర్ట్ హిమ్ అని చెప్పి తను చెప్పిన వెంటనే ప్లస్ కాకపోతే సజెస్ట్ చేశారు అన్నీ నేర్చుకున్న తర్వాతే ఒకసారి ఒక లాంచ్ లాగా ట్రై చేయాలి అని చెప్పి. సో ఆయన చెప్పినట్టే సో ట్రైనింగ్ చేసి వన్స్ ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ రెడీ దెన్ మూవీ. దట్స్ హౌ వి హావ్ SMS నౌ. యా. ఈ SMS మూవీ చూసిన తర్వాత మహేష్ బాబు గారికి ఏమనిపించింది? డాన్స్ బాగుంది అనిపించిందా, లేకపోతే ఆయన చేసిన పర్ఫార్మెన్స్ యాజ్ అన్ యాక్టర్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ? నిన్నే చూసాను సినిమా మొత్తం. అంటే ద సాంగ్స్ ఆర్ టెరిఫిక్ ఇన్ ద ఫిల్మ్. నేను ఏదైతే ఆ షోరీల్ చూసానో అది షోరీలే, సినిమా ఇప్పుడు చేసేది. అండ్ ద ఫిల్మ్ ఇస్ ఫ్రెష్. మొత్తం అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ న్యూ కమర్స్ ఇన్ ద ఫిల్మ్. ఐ ఆల్వేస్ సపోర్ట్ దట్ థియరీ అండి. ఎప్పుడు ఒక సినిమాలో చాలా మంది ఫ్రెష్ ఫేసెస్ ఉన్నప్పుడు ది ఆడియన్స్ ఆల్సో విల్ ఫీల్ వెరీ ఫ్రెష్. అండ్ దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ SMS. అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ లాస్ట్ నైట్. ఓకే. సో యాజ్ అన్ యాక్టర్ తనని ఒక స్కేల్లో జడ్జ్ చేయాలంటే మీరు ఫస్ట్ ఫిల్మ్ కి అన్బిలీవబుల్ అండి. అంటే ఇక్కడ మేమందరం చేసాం కదా ఫస్ట్ ఫిల్మ్. అసలు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చేస్తూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫిల్మ్ అదే అండి. నేను అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినా కూడా ఒక 8-9 ఏళ్ళ గ్యాప్ వచ్చింది చైల్డ్ ఆర్టిస్ట్ అంటే. బట్ ఆ ఫస్ట్ ఫిల్మ్ చేసిన దాకా లేదండి. డెఫినెట్లీ ఇట్స్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అనమాట. నేనే షాక్ అయిపోయాను. డెఫినెట్ గా ఫస్ట్ ఫిల్మ్ లాగా లేదు. అంటే నౌ ఐ నో ఆఫ్టర్ 5-6 films how good he will be. So it's definitely not like his first film. సో మీకు మంచి కితాబ్ ఇచ్చేశారు మహేష్ గారు. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రెషర్ కూడా ఉంటుంది. సుధీర్ ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి కాకుండా జనరల్లీ వస్తే ఒకలాగా ఉంటుంది, కానీ ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడుగా మహేష్ గారు లాంటి బావమరిది ఉండగా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అది మీకు ఎలా అనిపించింది వైల్ ఫేసింగ్ ద కెమెరా? నేను ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని ఫీల్ అవ్వలేదండి. అంటే ఎప్పుడు 0 ఎక్స్పెక్టేషన్స్ అని అనుకున్నా. ఒకప్పుడు మహేష్ వచ్చేటప్పుడు అయితే కనుక దేవో ఎక్స్పెక్టేషన్, అంటే అప్పుడు మావయ్య ఫుల్ ప్లేజ్డ్గా మూవీస్ చేయట్లేదు, ఓ సర్టన్ ఆడియన్స్ కోసం చేయట్లేదు అనమాట. సో ఆ టైం మహేష్ మీద ఉన్నాయి కానీ ఎక్స్పెక్టేషన్ నా మీద అయితే లేవు. ఎందుకంటే మహేష్ ఈజ్ ఆల్రెడీ ఫుల్ఫిల్లింగ్ ఆల్ ఫ్యాన్స్ డ్రీమ్స్. అసలు ఇట్స్ మోర్ దాన్ వాట్ దే వాంట్, ఈస్ డూయింగ్ ఇట్. సో ఎక్స్పెక్టేషన్స్ ఐ డోంట్ థింక్ సో ఉండవని అనుకుంటున్నాను. బట్ ఆఫ్టర్ ఎప్పుడైతే ఆడియో లాంచ్లో మావయ్య మహేష్ దే వర్ జస్ట్ సేయింగ్ వాట్ ఎవర్ దే సేయింగ్ నౌ, అంటే పొటెన్షియల్ గురించి టాలెంట్ గురించి చెప్తున్నా, అప్పటి నుంచి అయితే కొద్దిగా క్రియేట్ అయింది. బట్ గుడ్. అయితే షూటింగ్ తర్వాత చెప్పారు ఇవన్నీ. దట్ మైట్ నాట్ హావ్ పుట్ యు ఇంటూ ప్రెషర్. డెఫినెట్గా అంత ప్రెషర్ ఫీల్ అవ్వలేదు. అంటే ఐ వాస్ ప్రాక్టీస్ సో మచ్, అంత ప్రాక్టీస్ చేశాను కాబట్టి ముందులో రిహార్సల్స్ కానీ ఏదైనా. ఫస్ట్ కెమెరా చూసేటప్పుడు ఐ నెవర్ రియలైజ్ ఇట్స్ ఫస్ట్ టైం ఐమ్ ఫేసింగ్ ద కెమెరా కూడా. చిన్న చిన్న కెమెరాలో షూట్ చేస్తూ ప్రాక్టీస్ చేశాను కాబట్టి. సుధీర్ ని మీరు జడ్జ్ చేయాల్సి వస్తే తనని ఒక పర్ఫార్మర్ అంటారా, లేకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ బాగా చేశాడు కాబట్టి ఆ ఫైట్స్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారా? విచ్ వన్? హి ఇస్ పర్ఫార్మర్ డెఫినెట్లీ. దట్ హ్యాస్ టు స్టాండ్ అవుట్. అంటే ఇప్పుడు డాన్స్లు ఫైట్లు అన్ని తర్వాతేనండి. అవి ఊరికే మనకి సెట్ ప్రాప్స్ లాగా. ఇఫ్ యూర్ నాట్ పర్ఫార్మింగ్ ఎవరు డాన్స్లు ఫైట్లు కూడా చూడరు ఎవరు. సో పర్ఫార్మెన్స్ ఇస్ ద మెయిన్ థింగ్ అండ్ ఐ థింక్ హీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ అండి. అండ్ అఫ్ కోర్స్ సాంగ్స్ అసలు చెప్పక్కర్లేదు, ఫైట్స్ అండ్ సాంగ్స్. బట్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ హీస్ జస్ట్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అంటే ఇన్ ఫ్యూచర్ మీరు సజెస్ట్ చేయాల్సి వస్తే తనకి ఎలాంటి సినిమాలు సూట్ అవుతాయి?
నేను ఏమీ సజెస్ట్ చేయనండి సుధీర్కి. మీరు అసలు ఫస్టే ఒక లెక్చర్ ఇద్దాం అనుకున్నారు, అది కూడా కుదరలేదు. అదే నో అండి, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. ఐ మీన్ దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ సుధీర్ ఆల్సో. లైక్ సినిమా చేస్తున్నప్పుడు కానీ అదే ఇందాక కూడా చెప్పాను, మా హెల్ప్ లేకుండా చేశాను. దట్స్ అ క్వాలిటీ విచ్ ఐ అడ్మైర్ అండి. బికాజ్ ఐ థింక్ ఈవెన్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ తర్వాత అప్పటి నుంచి కానీ నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదండి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఏమైనా కథ విన్నప్పుడు కూడా నాన్నగారిని సజెషన్స్ కూడా అడగలా నేను. బికాజ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఆన్ మై ఓన్. Of course there were mistakes, but then the beauty about mistakes is you learn from the mistakes. So you have to do mistakes, but at the same time you have to do it on your own. So that's the only thing I can tell him, do it on your own. అంటే మీరు ఇన్ పర్టిక్యులర్ ఒక రొమాంటిక్ మూవీస్ అయితే తనకు సూట్ అవుతాయి అని కానీ, కామెడీ అని కానీ, యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అని కానీ? He should take that call himself. Okay, so మీరు what do you think which suits No, you I best? personally think you shouldn't ఏది ఫిక్స్ అవ్వకూడదు. You should just take it as film by film. Like SMS falls in a genre where it's చాలా మంది సాఫ్ట్ రొమాంటిక్ సినిమా అనుకుంటారు కానీ it's not. It's totally different. Like that's what when I was expecting something like that, but it was something else. So total గా వేరే క్యారెక్టరైజేషన్ చేశాడు సుధీర్. So I think you should just take it from పర్సనల్. ఒకళ్ళనొకళ్ళు ఇంట్లో ఏమని పిలుచుకుంటారు? మీరు ఒకళ్ళనొకళ్ళు ఏమని? మహేష్ సుధీర్ అండి, అంతేనా? అంతేనా? మరిది అలా అలాంటి ఎప్పుడు నాకైతే పిలుచుకోవాలి. ఆప్షన్ లేదు యాక్చువల్లీ, బికాజ్ ఐ మీన్ మహేష్ అంటే వైబ్రేషన్స్ ఉన్నాయి కదా. సో మీరు ఇది కనీసం ఇప్పటికి 100 కోట్ల సార్లు వినుంటారు కదా, ఏదండి? మహేష్ అన్న పేర్లో ఆ వైబ్రేషన్ వినలేదా? దిస్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్. నేనేదో చెప్పలేదు, దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫర్ షూర్. ఇక ఆయన బ్యాడ్మింటన్ ప్లేయర్, మరి వారు ఆడడం మీరు ఎప్పుడైనా చూసారా? అదే నేను విన్నానండి, అదే షటిల్ బాగా ఆడతారని చెప్పారు అప్పుడు. అంటే ఎప్పుడు ఆడే అవకాశం దొరకలేదు? లేదు, నేను ఆడినండి. అంటే ఇప్పుడు ఎలాగైతే ఆయన మీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారో, మీరు అటువైపు ఎప్పుడైనా వెళ్ళి ఒకసారి ఒక మ్యాచ్ ఆడదాం అనుకుంటున్నారు? నేనే ఆపేసాను. మీరే ఆపేశారా? నేనే ఆపేసాను కదా. ఐ మీన్ ఐ వాస్ ప్లేయింగ్ ప్రొఫెషనల్లీ a long time back. Yeah, but they told me that he was a very good professional player, and I still can't. ఎందుకు ఆపేరో కూడా నాకు సరిగ్గా చెప్పలే. ఆపేసాను అన్నాడు అంతే. ఎందుకు ఆపారు? అదే అడగండి. అంటే ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. మహేష్ గారు ఎంతో మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు ఇన్ యువర్ కెరియర్. సో ఎవరినైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? వద్దన్నారు మీరు సజెషన్స్, బట్ స్టిల్ పర్టికులర్ డైరెక్టర్ అయితే You should work with all the directors I worked with. Means I've been very lucky and privileged to be working with one of the best directors in the Telugu cinema industry, and I'm sure if he works with all of them, it will be even better for him. ఓకే. So Jagan garu, Seenu Vaitla garu, andar Trivikram Srinivas, terrific directors. So I'm sure he'll work with them in the future, and it will be terrific. సో మీకు అలాంటి అంబిషన్స్ ఏమైనా ఉన్నాయా? పలానా డైరెక్టర్ తో వర్క్ చేయాలి నేను అంటే, మహేష్ గారిని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్స్ లో ఎవరైనా? అంటే కొద్దిగా మహేష్ డైరెక్టర్స్ వర్క్ చేయడం కొద్దిగా భయం వేస్తుంది, బికాస్ దే ఎక్స్పెక్ట్ వాట్ మహేష్ డస్. సో ఐ మీన్ ఇంకా ఓపెన్ అండి. ఐ మీన్ మంచి స్క్రిప్ట్స్ ఉండి మంచి డైరెక్టర్స్ వచ్చారంటే